హాయ్ అండి. మామూలుగానే ఏదైనా అందమైన ఫ్లవర్ ఉంటే చెట్టు నుండి కొయ్యబుద్ధి అవ్వదండి మా ఆడవాళ్ళకి. అటువంటిది ఇంత అందమైన ఫ్లవర్స్ పట్టుకొని పడేయాలంటే ప్రాణం ఒప్పదు కదండి. వసంత పంచమి రోజున అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం అయితే నేను 108 గులాబీలు అయితే తీసుకొచ్చానండి. పూజ అయిన మన్నాడు ఎందుకు నాకు వాటిని పడేయాలనిపించలేదు. సరే వాటిని వాటర్లో వేసి రోజు వాటర్ కింద తయారు చేసుకున్న ఇంట్లోకి ఉపయోగపడుతుంది కదా అనుకున్నాను. వెంటనే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. అందులో మంచి ఫ్లవర్స్ అన్నీ తీసుకుని ఇలా పెటల్స్ అయితే డివైడ్ చేసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న బౌల్లో అయితే వాటర్ వేసుకుని అన్నిటిని మరిగించేసుకున్నానండి. వాటిని మళ్ళీ వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. మామూలుగా ఫేస్కి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ వాటర్ని ఇలాగే యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం బయటకు వెళ్ళినప్పుడు అయ్యి పెర్ఫ్యూమ్గా ఉపయోగించుకోవాలన్నా, లేదంటే ఇంట్లో సువాసన కోసం వీటిని స్ప్రే చేసుకోవాలన్నా కూడా ఇదిగో నేనైతే ఇందులో కర్పూరం అండ్ పచ్చికర్పూరం 2 మిక్స్ చేశానండి. అలాగే ఇది వచ్చేసరికి జవ్వాది పెర్ఫ్యూమ్, జవ్వాది పౌడర్ కూడా ఉంటుందండి. 2 ఉన్నాయి నా దగ్గర. నేనైతే పెర్ఫ్యూమ్ అయితే యూస్ చేస్తున్నాను. ఇవి యూస్ చేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ కలిపిన తర్వాత వాటర్ అంతా చల్లారిపోయిన తర్వాత నేనైతే ఒక ప్లాస్టిక్ బాటిల్ అయితే వేసేసుకున్నానండి. గాజు బాటిల్ అయితే నా దగ్గర లేదు. అలాగే స్ప్రే బాటిల్స్ కూడా తెచ్చుకొని అందులో వేసుకుంటే ఏంటంటే మనకు స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.